హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో అయితే కనుక చాలా చాలా రసవత్తరంగా అయితే వచ్చింది. అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి, బోల్టా గుట్టిందిలే మన సోనియా. అట్లనే ఉంది. ఏమో ఈ మధ్య కాలంలో సోనియా పంచులు పేలట్లేదు. ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఉన్నటువంటి సోనియా రోజు రోజుకి మరి ఎందుకు డైవర్ట్ అవుతుంది? దానికి కారణాలు ఏంటి? డైవర్ట్ అవ్వడానికి మెయిన్ కారణం నిఖిల్ అని డైరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. నిఖిల్ని ఒక లవ్ ట్రాక్లోకి దింపడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తుంది. వాళ్ళు నిఖిల్ ఏమో చాలా స్టిఫ్గా ఎక్కడ కూడా నేను కథలను వదలను, డైవర్ట్ గాను అన్నటువంటి రేంజ్లో అయితే నిఖిల్ అయితే ఉన్నాడు. సో ఈరోజు ప్రోమో చూసుకున్నట్లయితే ఈరోజు గేమ్ కూడా ఆ మొత్తము సంచాలకుడే ఆ గేమ్ చేంజ్ చేసినాడని అనుకోవచ్చు. సంచాలకుడు వచ్చేసి నబీలా మజాకా అంటే సూపర్. సో సంచాలకుడు వచ్చినాడు, ఆ డ్యూటీ ఎక్కేసి మీరు తీసుకున్న గుడ్లన్నీ కూడా పైన పెట్టండి అన్నటువంటిది. ఎస్, సో సంచాలకుడు కాబట్టి కొన్ని రూల్స్ డిఫరెంట్గా చెయ్యాలి. డిఫరెంట్గా చేసినప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి బయటకు వస్తాయి. అదే లీడర్షిప్ క్వాలిటీస్ తోటే నవీబ్ ఏమన్నా అంటే మీ దగ్గర ఉన్నటువంటి గుడ్లు తీసి పైన పెట్టు అన్నాడు. సో మన అక్క ఊరుకుంటుందా? జూనియర్ రాధిక అక్క మన సోనియా అక్క రూల్లో అవేవైనా ఉన్నాయా? బయట పెట్టమని రూల్ లేదు, దాచుకోమని కూడా రూల్ లేదు, మేము కప్పి పెట్టుకున్నాము అన్నటువంటిది అంటా ఉంది. సో అంటా ఉన్నప్పుడు మనోడు ఇమ్మీడియట్ గా అరవకు నేను ఇంకా అని రిప్లై ఇస్తున్నాడు. అది కరెక్ట్. సో ఎవరు కూడా ఇంతవరకు ఆమె అరుస్తుండే కనుక అరవకుండా ఆమె అరిచినప్పుడు ఇంకా అరుస్తా ఉన్నాడు కాబట్టి ఆ పిల్లకి ఎదుటోడు అరుస్తే కనుక ఇంకా రేజ్ చేస్తుంది అన్నట్టు, వాయిస్ చాలా రేజ్ చేస్తుంది. సో ఇక్కడ నబీల్ వచ్చేసి సంచాలకుడు కాబట్టి నువ్వు అరవకు నేను చెప్పేది విను అన్నటువంటి మాత్రమే చెప్తాడు. ఇంకా గేమ్ స్టార్ట్ కాలేదా అన్నటువంటిది మళ్ళా వేసింది. నువ్వు వరవకు, నేను చెప్పిందే సంచాలకుడు ఫైనల్ అన్నట్లయితే కనుక అక్కడ క్లియర్ కట్ గా ఇచ్చి పాడేసినాడు సోనియాకి మాటలు లేవు. ఇట్లా అయితే దిక్కులైతే చూస్తా ఉంది. అండ్ ఆ గేమ్ అట్లా సాగుతా ఉంటే నిన్ననేమో టాస్క్ లో కోడి పుంజు గుడ్లు పెట్టిందనంటూ. అది ఎక్కడ జరగదు కానీ బిగ్ బాస్ హౌస్ లోనే కోడి పుంజు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు తీసుకున్న దానిలో చాలా ఫైటింగ్ ఘోరాలు అన్ని అయితే జరిగినాయి. ఇక్కడ మాత్రం గాల్లో నుంచి గుడ్లు పడుతూ ఉన్నాయి, అందరు క్యాచ్ చేసుకొని పట్టుకుంటా ఉన్నారు. సో ఇక్కడ యాజ్ యూజువల్ సౌండ్ మాస్టర్, సౌండ్ క్రియేటరు ఏదైనా గట్టిగా అనర్గళంగా పాయింట్ టు పాయింట్ మాట్లాడే యాస్మిన్. సో ఈ యాస్మిన్ చేతికి సంథింగ్ ఏదో దొరికింది. సంచాలకుడు రూల్స్ బ్రేక్ చేసినాడు అని గట్టిగా అరుస్తూనే ఉంది. మన చెవులు అయితే బద్దలు అవుతూనే ఉన్నాయి. సో అట్లా అనుకుంటూ మాట్లాడుకుంటూ ఆపోజిట్ టీంలో వాళ్ళ ఉన్నటువంటి ఆ బుట్టాల గుడ్లన్నీ తీసుకొచ్చి ఈమె దాంట్లో వేసుకుంది. ఎందుకు వేసుకుంది అంటే కనుక సంచాలకుడే రూల్స్ బ్రేక్ చేసినాడు కాబట్టి నేను రూల్స్ బ్రేక్ చేయకూడదా, నేను రూల్స్ బ్రేక్ చేసి వాళ్ళ ఎగ్స్ అని నేను తీసుకున్నాను అన్నటువంటి పాయింట్ అయితే చెప్తుంది. అంటే వాళ్ళ దరిద్రులు అంటే నేను కూడా దరిద్రుండే, వాళ్ళు తప్పు చేసినాడు కాబట్టి నేను తప్పు చేసినాను అన్నటువంటిది ఇక్కడ మనకి కళ్ళ గట్టినట్టు చెప్తా ఉంది. కానీ ఈ సీజన్ లో చాలా అంటే చాలా దారుణం ఎక్కడ కూడా నీట్ గా గేమ్స్ అయితే కనుక జరగట్లేదు. ప్రతి గేమ్ లో కూడా ఫౌల్ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. సో ఫౌల్ గేమ్ స్టార్ట్ చేసిందే ఆ పృథ్వీ దగ్గర నుంచి వేరే లెవెల్ కి అయితే వెళ్ళిపోతా ఉంది. సో ఆ రకంగా నడుస్తా ఉంది. సో ఈ మధ్యలోనే మనోడు ఎవరు నిఖిల్ వచ్చేసి మీరు ఆపండి, మీ కాన్సన్ట్రేషన్ మీరు చెయ్యండి, నేను చూసుకుంటా అని ఏవో నీతులు చెప్తా ఉన్నాడు. అక్కడ విష్ణుప్రియ దాంట్లోటివి దన్ను మన ఎత్తుకొని పోయి ఆయన దాంట్లో పోస్తున్నాడు. సో మనోడు చెప్పేది ఒకటి, అక్కడ చేసేది ఒకటి, దాంతో పెద్ద ఫైట్, పెద్ద దుమారమే అయితే జరుగుతూనే ఉంది. సో ఇక్కడ అభయ్ మాట్లాడుతున్నాడు, ఎవరితోటి? యష్మి తోటి మాట్లాడుతూ ఉన్నాడు. సో యష్మి తోటి ఏం మాట్లాడుతున్నాడు అంటే నిఖిల్ ఏమంటున్నాడు అంటే వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోవాలి, మన గేమ్ మనం ఆడుకోవాలి అని నిఖిల్ చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి సోనియా నువ్వు ఎందుకు అలా చెప్పినావురా అని వాదిస్తుంది అని అభయ్ చెప్తే దానికి యష్మి కూడా ఓకే అలా
కూడదు అని ఎస్పీ కూడా చెప్తుంది. సో ఈ ఎంత దారుణం అంటే అంటే ఒక గేమ్ను చక్కగా ఆడదామని నిఖిల్ చెప్పిన దాన్ని కూడా సోనియా అలా చెప్పకూడదు, మన గేమ్ మనం ఆడాలి అన్నటువంటిది హింట్ అయితే ఇస్తా ఉంది. సో గైస్, ఇది ఈ రోజు ప్రోమో అయితే కనుక ఈ విధంగా నడుస్తూ ఉంది. అండ్ ఇక్కడ కూడా మళ్ళా ప్రేరణ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు కూడా సోనియా గేమ్ గురించి అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. ఆమె ఏదో వేరే లెవెల్ ఆఫ్ టాకింగ్ అయితే వీళ్ళ మీద ఏదో చేసినటువంటిది అయితే మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఏం జరిగింది ముందు వెనక అన్నది అయితే మనకైతే చూపెట్టలేదు. అండ్ నబిల్ ప్రేరణతో ఇక్కడ నబిల్ సీతతోటి క్లియర్ కట్ గా మాట్లాడుతున్నాడు. ఆమె ఏమన్నా డానా, ఏమన్నా బిగ్ బాసా, ఆమె చెప్పినట్టే వినాలా? సో మళ్ళా చెప్తా ఉన్నాను, చూసే ప్రతి ఒక్కరికి కూడా సోనియా ఫీలింగ్ ఏంటంటే కనుక అక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి అందరికీ డాన్ అని ఆమె ఒక ట్యాగ్ ఇచ్చుకొని ఆమెనే ఒక్కతే ఒక రాజ్యము అనుకొని ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంది. ఆమె రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్ లోనే మాట్లాడుకుంటూ పోతా ఉంది. ఎస్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం ఒకనొక సిచ్యువేషన్ లో నిఖిల్ గురించి మాట్లాడుతూ ఉంది అభయ్ తోటి. వాడికి ఇంకా 2 వీక్స్ ఛాన్స్ ఇచ్చేద్దాము, తర్వాత వాడిని బయటికి పంపించేద్దాము అన్నటువంటిది సోనియా అయితే మాట్లాడింది. అంటే అక్కడ ఆ పిల్ల ఫీల్ అయిపోతుంది, ఇంకా నేను ఎన్ని రోజులు అయినా నేను ఏ రూల్ పెడితే ఆ రూలే నడుస్తుంది అన్నటువంటిది అయితే క్లియర్ కట్ గా చెప్తూనే ఉంది. ఆ పప్పులు ఏం పడకు, ఇక్కడ చూసే జనాలు బిగ్ బాస్ వాళ్ళే డిసైడ్ చేయాలి.